హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. ఇక హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా, కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలా అందిస్తారు. సైదులు, కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సైదులు? చక్రి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్ల లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బులు అక్కడ జమ చేసి అక్కడ నుంచి ఓటర్లకి పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాని నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకుల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తోటి వాళ్ళు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం అంటే అర్ధరాత్రి ఎర్రగడ్డ డివిజన్ లో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు అక్కడ నుంచి ఎర్రగడ్డ డివిజన్ మొత్తం డబ్బులు పంచేందుకు సిద్ధమైనట్టు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా సిద్ధమైనట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తించి వెంటనే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ని స్వీకరించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చి అక్కడ సోదాలు చేయడంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. సో ఖచ్చితంగా మీడియా లోపలికి హెలో చేసి మీడియా సమక్షంలోనే సోదాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులు పట్టుబడడం జరిగింది. సో అక్కడే బైఠాయించి నిరసన కూడా తెలిపారు. సో పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. సో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి, కోడ్ ఉల్లంఘనకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఫిర్యాదులు స్వీకరించడం లేదని చెప్పేసి ఆరోపణలు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే 7 డివిజన్ లో కూడా మొత్తం వెంగళరావు నగర్ కానీ, విసాబగూడ కానీ, షేక్పేట కానీ, ఎర్రగడ్డ కానీ, అదేవిధంగా మనకి మొత్తం ఉన్నటువంటి 7 డివిజన్ లో కూడా బోరబండ కానీ, సో ఈ 7 డివిజన్ లో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అలర్ట్ గా ఉండి వారిపైన కంప్లైంట్స్ చేయడంతో ఫ్లయింగ్ స్క్వాడ్స్ వచ్చి సోదాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ లో హైడ్రామా తర్వాత ప్రస్తుతం ఎక్కడ కూడా సోదాలు అయితే జరగడం లేదు. చూడాలి మరి మరోసారి ఈ రోజు అర్ధరాత్రి కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ప్రచారంలో అంటే మనకి రేపటితో ప్రచారం 5 గంటలకు ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రేపు 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి సో అందరూ కూడా 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఏకవంతం చేశాయి. సో చూడాలి మరి ఈ రోజు రేపు చాలా కీలకం కాబట్టి సో 2 రోజులు కూడా కొంత అక్కడ ఇటువంటి అవాంఛనీయ ఘటనలో చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో ఇప్పటికే పోలీస్ బలగాలు మోహరించున్నాయి అన్ని డివిజన్లలో. సో ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తాయో ఆ కంప్లైంట్ ఆధారంగా వెంటనే ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ సోదాలు చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మాత్రం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సిఓకి కూడా కంప్లైంట్ చేశారు. ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కూడా కంప్లైంట్ చేశారు. సెంట్రల్ బలగాలతోటే పోలింగ్ నిర్వహించాలి, కౌంటింగ్ కూడా వారి సమక్షంలో నిర్వహించాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశారు. చూడాలి మరి ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే నువ్వు నేను అన్నట్లు కూడా ఇక్కడ ఎన్నిక జరగబోతుంది. ఒకవైపు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరతామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం వల్లనే ప్రజలు మరోసారి కారు గుర్తు ఓటేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్రమంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా
బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. నేను కంప్లైంట్ చేస్తే స్వీకరించడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే సోదాలు ఎక్కడ కూడా జరగట్లేదు చక్రి. ఏ డివిజన్ లో రాత్రి మాత్రమే ఎర్రగడ్డలో హైడ్రామా చోటు చేసుకుంది. చూడాలి మరి ఇక ఈ రోజు రాత్రి రేపు రాత్రి కూడా మనకి ఇలాంటివి మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో స్టేట్ పోలీసు అదేవిధంగా సెంట్రల్ బలగాలందరూ కూడా అన్ని డివిజన్ లో మోహరించున్నారు కాబట్టి సో ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎప్పటికప్పుడు ఆయా ఏరియాల్లో తిరుగుతూ గస్తీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఏ పార్టీ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వెంటనే వెళ్ళి ఆ పార్టీ ఎక్కడైతే ఏ ఇంట్లో డబ్బు ఉంది అన్ని కంప్లైంట్స్ ఎక్కువ ఇప్పుడు ఈ 2 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, సో అక్కడ నుంచి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ఎక్కువ ఇలాంటి ఫిర్యాదులు ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి సో ఆ ఫిర్యాదుల ఆధారంగా మరి సోదాలు చేస్తే మాత్రం అది ఏ నాయకుడు ఏ పార్టీ ఏంటనేది కూడా మనకు తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి మాత్రం ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్నగర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకుడి ఇంట్లో డబ్బులు పెద్ద మొత్తంలో ఉన్నాయి, అక్కడ నుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత మరి ప్రస్తుతం అయితే మనకి ఆధారాలన్నీ కూడా మీడియాకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇటువంటి వాళ్ళు ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మీడియాకి వివరించలేదు. ఓన్లీ సోదాలు చేస్తున్నాం, మా అనుమానం ద్వారానే సోదాలు చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక అధికారి మీడియాతో చెప్పడం జరిగింది. చూడాలి మరి ఇక అన్ని పార్టీలకు సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు రేపే కాబట్టి రేపు 5 గంటలకి ప్రచారం సమయం ముగుస్తుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సైదులు.